అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖలు అయితే చెబుతున్నాయన్నమాట. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే 3 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఇక ఇవాళ రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిజామాబాదు, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఇక ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక మరొకసారి ఆంధ్రప్రదేశ్లోని మన్యము, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో రేపు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా రాష్ట్రంలో వారం రోజులుగా మనకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక జిల్లాలో మనకు వర్షాల్లో పడుతూనే ఉన్నాయి. ఇది అప్డేటు వర్షాలకు సంబంధించి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.